లో ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేయాలంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ పేజ్ ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అనేది మనకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఈ 4 స్టేజ్లు కంప్లీట్ అయితే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ముందుగా మనం నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పేజ్లో మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పేజ్లో వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఇచ్చిన తర్వాత మనకు కంటిన్యూ అనేది నొక్కాలి. కంటిన్యూ నొక్కిన తర్వాత మనకు లాగిన్ స్క్రీన్ విత్ వన్ టైం పాస్వర్డ్ అనే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మనకు మెసేజ్లో పాస్వర్డ్ కూడా వస్తుంది. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సైన్ ఇన్ అనేది నొక్కాలి. ఈ సైన్ ఇన్ నొక్కిన తర్వాత మనకు పాస్వర్డ్ క్రియేట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పాస్వర్డ్ క్రియేట్ పేజ్లో వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్, ఓల్డ్ పాస్వర్డ్, మనకు మొబైల్కి వచ్చిన ఓల్డ్ పాస్వర్డ్, అదేవిధంగా మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది పాస్వర్డ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ విధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది 1, 2 ఇచ్చారు. ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ మనము ఏదైనా మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి ఈ క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లో మనకు నచ్చిన క్వశ్చన్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకు లాగిన్ విత్ న్యూ సెట్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో అక్కడ అది వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. అప్పుడు లాగిన్ అనేది క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అడిషనల్ డీటెయిల్ పేజ్లో మరికొన్ని అడిషనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మనకు సేవ్ అండ్ కంటిన్యూ నొక్కాలి. సేవ్ అండ్ కంటిన్యూ నొక్కిన తర్వాత మనకు లాస్ట్ స్టేజ్లో డిక్లరేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ డిక్లరేషన్ ఫామ్లో ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ నొక్కి మనకు డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనకు వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ స్టేజ్లో కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మనకు పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది పార్ట్ 2 అనేది ఓపెన్ అవుతుంది. ఈ పార్ట్ 2లో వచ్చేసి మనకు క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్, మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఏ విధంగా డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మనం నెక్స్ట్ అనేది నొక్కాలి. ఈ నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మనం హైయెస్ట్గా ఏం చదివామో కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2, ఇక్కడ కూడా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో వచ్చేసి మనకు ఆప్షన్లు అనేది ఏ స్టేట్ ఫస్ట్ పెట్టాలి, ఏ స్టేట్ సెకండ్ పెట్టాలనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ల వైజ్గా కాకుండా ప్రతి ఒక్క స్టేట్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టేటు, అదేవిధంగా ఈ పక్కన కోడ్, ఈ విధంగా మనం ఈ కోడ్లు అనే ఆధారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్గా ఇవ్వాలి. ఉదాహరణకు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాను ఫస్ట్ పెట్టాలంటే ఆంధ్రాకు సంబంధించి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత తెలంగాణకు సంబంధించిన కోడ్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కోడ్ల ఆధారంగా మనం ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిన తర్వాత ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఇక్కడ లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. ఇక్కడ మనకు లైవ్ ఫోటో అనేది
క్యాప్చర్ అనేది చేయాలి. అప్లోడ్ సిగ్నేచర్ కూడా చేయాలి. మనకి ఇక్కడ మొబైల్లో ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసినట్లయితే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాప్లో మనకు లైవ్ క్యాప్చర్ ఫోటో అనేది చేయాల్సి ఉంటుంది. ఇది కొత్తగా ఇవ్వడం జరిగింది. ఈ క్యాప్చర్ చేసిన తర్వాత సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేసి మనం సేవ్ అండ్ కంటిన్యూ నొక్కాలి. సేవ్ అండ్ కంటిన్యూ నొక్కిన తర్వాత మనకు ప్రివ్యూ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ ఫామ్లో మనం ఏ విధంగా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక చెక్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిన తర్వాత మళ్ళీ లాస్ట్ స్టేజ్లో సబ్మిట్ ఫామ్ ఉంటుంది. ఈ సబ్మిట్ ఫామ్లో కూడా మనకు డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఐ అగ్రీన్ మీద నొక్కి ఇక్కడ సబ్మిట్ మీద నొక్కినట్లయితే అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తర్వాత మనకు పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేమెంట్ అనేది క్లియర్ చేసినట్లయితే ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్ట్కు మనం అప్లై చేసుకున్నట్లు అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.